గగన్ భూమి మెడలో తాళి కట్టాడని నిజం తెలుసుకున్న శరత్ చంద్ర భూమి మెడలో ఉన్న తాళిని తెంచేయడానికి సిద్ధపడతాడు. ఇక అప్పుడు కృష్ణప్రసాద్ శరత్ చంద్రాన్ని ఎదిరిస్తూ ఒకవేళ భూమి మెడలో తాళి తెంచితే మీర మెడలో తాళి తెంచేస్తానని బెదిరించడంతో తనకు ఎదురు తిరిగిన కృష్ణప్రసాద్ని చూసి శరత్ చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. తర్వాత శరత్ చంద్ర భూమితో, భూమి జరిగిందేదో జరిగిపోయింది, నువ్వు నా కూతురుగా ఉండాలనుకుంటున్నావో ఆ గగన్ భార్యగా ఉండాలనుకుంటావో ఇప్పుడే నిర్ణయించుకో. నా కూతురుగా ఉండాలనుకుంటే ఇప్పుడే నీ మెడల నుండి ఆ తాళి తీసేయని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అప్పుడు కృష్ణప్రసాద్, అమ్మ భూమి, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మెడలో ఉన్న ఆ తాళిని మాత్రం తీయొద్దమ్మా. ఎవరు ఏమనుకున్నా సరే గగన్ నువ్వు ఇప్పుడు భార్య భర్తలో మీ ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. నువ్వు వాకు కృష్ణప్రసాద్ అని చెప్పి శరత్ చంద్ర అరుస్తూ ఉంటాడు. అప్పుడు భూమి ఏడుస్తూ ఉంటుంది. చెప్పేది నీకే భూమి, నా కూతురుగా ఉండాలనుకుంటే ఇప్పుడే నీ మెడలో ఉన్న ఆ తాళిని తెంచిపడేయని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. దాంతో భూమి ఏడుస్తూ శరత్ చంద్ర కాళ్ళ మీద పడిపోయి, నన్ను క్షమించండి నాన్న, ఇప్పుడు గగన్ బాబా నా భర్త, ఈ తాళిని నేను తీయలేను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ, చూసావా బాబా, ఈ భూమి నీకంటే ఆ గగన్కే ఎక్కువ విలువిస్తుంది. నువ్వు ఎంత చెప్పినా సరే తన మెడలో ఉన్న ఆ తాళిని తీసేనంటుందంటే గగన్ భార్యగా ఉండడానికి తను ఇష్టపడుతుంది. ఇప్పటికైనా దీని నిజస్వరూపం ఏంటో అర్థమైందా బావా అంటూ అపూర్వ నక్షత్రాన్ని శరత్చంద్ర ముందుకు తీసుకుని వచ్చి, నక్షత్ర కంటే కూడా ఎక్కువగా నువ్వు నేను ఇద్దరం కూడా భూమికి ఈ ఇంట్లో విలువిచ్చాము, కానీ ఈ భూమి మాత్రం మనల్ని గుంటల మీద తన్ని ఆ గగన్కి ఎక్కువ విలువిస్తుంది. నక్షత్ర నిన్ను గౌరవించి నీ కోసం చెర్రీ తన మెడలో ఇష్టం లేకుండా తాళి కట్టినప్పటికీ ఆ తాళిని ఇష్టంగా మార్చుకొని తన మెడలో ఉంచుకుంది. చెర్రీతో కలిసి సంతోషంగా జీవించాలని అనుకుంటుంది. కానీ ఈ భూమి మాత్రం మన పరువు తీయడానికి నీ అనుమతి లేకుండానే ఆ గగన్ గాడిని పెళ్లి చేసుకుంది. ఇప్పటికైనా అర్థమైందా బావా, నీ పరువుని విలువల్ని కాపాడే నీ అసలైన కూతురు ఎవరు అని చెప్పి అపూర్వ కావాలని శరత్చంద్ర మైండ్ అంతా కూడా పొల్యూట్ చేస్తూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర, అర్థమైంది అపూర్వ, ఇప్పుడే వెళ్ళి ఆ గగన్ గాడి అంతు చూస్తాను అంటూ శరత్చంద్ర భూమి చెయ్యి పట్టుకొని గగన్ ఇంటికి లాక్కుపోతూ ఉంటాడు. అపూర్వ ఒక విధంగా భూమి గగన్ని పెళ్లి చేసుకోవడం మంచిదైంది. ఇప్పటి నుండి బావ దాన్ని అసహించుకోవడం మొదలు పెడతాడు. అది ఎలాగో ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది కాబట్టి దానికి ఆస్తులు చిల్లి గవ్వ కూడా ఇవ్వడు. అప్పుడు ఆస్తి అంతా కూడా నా కూతురు నక్షత్ర సొంతమైపోతుంది అని చెప్పి అపూర్వ ఆనందపడిపోతూ ఉంటుంది. మరోవైపు కృష్ణప్రసాద్ మొత్తానికి గగన్కి భూమికి పెళ్ళైపోయింది, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మీరా మాత్రం భూమిని తిట్టుకుంటూ, ఏంటో ఆ గగన్ వల్ల తన కుటుంబం వల్ల ఎప్పుడు ఈ ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఆ గగన్ తల్లి శారద వల్ల మా ఆయన నాకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా ఆ గగన్ వల్ల ఈయన నా తాళి తెంచడానికి కూడా వెనకాడడం లేదు. ఆ కుటుంబం వల్ల మా కుటుంబానికి వచ్చిన సమస్యలు ఎప్పుడు తొలగిపోతాయో ఏంటో అని చెప్పి మీరా గదిలోకి వెళ్ళిపోతుంది. చెర్రీ కృష్ణప్రసాద్ దగ్గరకు వచ్చి, నాన్న, భూమి అన్నయ్య పెళ్లి చేసుకోవడం ఏంటి నాన్న, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే, వీడియోలో చూసావు కదరా, వాళ్ళిద్దరూ మత్తులో ఉన్నారు. ఆ మత్తులోనే గగన్ భూమి మెడలో తాళి కట్టేసి ఉంటాడు. ఈ విషయం మీ పెద్దమ్మకు తెలుసో లేదో ఒకసారి నేను మీ పెద్దమ్మకి ఫోన్ చేస్తాను అని కృష్ణప్రసాద్ శారదకు ఫోన్ చేస్తూ ఉంటాడు. గగన్ ఇంట్లోనే ఉండడంతో శారద కంగారు పడిపోతూ ఉంటుంది. పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ, ఎందుకు ఫోన్ చేశారు అని చెప్పి కృష్ణప్రసాద్ మీద మండిపడుతూ ఉంటుంది. నిన్న నాకు గుడిలో మీరు చేసిన అవమానం అప్పుడే మర్చిపోయాను అనుకున్నారా, ఇంకా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని ఫోన్ చేస్తున్నారని చెప్పి శారద అంటూ ఉంటే, శారద, నిన్న గుడిలో జరిగిన దానికి నన్ను క్షమించు ప్లీజ్,
నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటూ ఉంటే, దయచేసి ఫోన్ పెట్టేయండి, నా కొడుకు ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేసిన విషయం నా కొడుక్కి తెలిసినా, మీ ఇంట్లో వాళ్ళకి తెలిసినా మళ్ళీ అనవసరంగా గొడవలు అయిపోతాయని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఒక్క 2 నిమిషాలు శారద, ప్లీజ్, నేను చెప్పేది విను. రాత్రి గగన్ నీతో ఏమైనా చెప్పాడా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే, దేని గురించి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. పెళ్లి గురించి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. లేదు, ఏం చెప్పలేదు. ఎందుకు అని శారద అంటూ ఉంటే, నిన్న రాత్రి భూమి గగన్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. దాంతో శారద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మీరు చెప్పేది నిజమా? ఈ విషయం గురించి గగన్ నాతో ఏమీ చెప్పలేదు అని శారద అంటూ ఉంటే, నాకు కూడా ఇప్పుడే తెలిసింది శారద. ఇంట్లో వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయిందని తెలిసి చాలా పెద్ద గొడవ జరిగింది. శరత్చంద్ర భూమి మెడలో ఉన్న తాళిని తెంచబోయాడు. నేనే ఎదురు తిరిగి అడ్డుపడ్డాను అని చెప్పి కృష్ణప్రసాద్ జరిగింది మొత్తం కూడా శారదకు చెబుతూ ఉంటాడు. ఇక ఇంతలో శరత్చంద్ర భూమి చెయ్యి పట్టుకొని గగన్ ఇంటికి లాక్కొస్తూ ఉంటాడు. బ్రే గగన్ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే, అప్పుడు గగన్ కూడా, ఇదేంటి ఈ శరత్చంద్ర వాయిస్ లాగా ఉంది, వీడు నా ఇంటికి ఎందుకు వచ్చి ఉంటాడు అని చెప్పి, శరత్చంద్ర అని చెప్పి గగన్ కూడా ఇంట్లో నుండి బయటకు వస్తూ ఉంటాడు. ఇక శరత్చంద్ర అరుపులు వినగానే, ఆ శరత్చంద్ర వచ్చినట్టున్నాడండి, నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి శారద ఫోన్ పెట్టేసి ఇంట్లో నుండి బయటకు వస్తుంది. ఏంటి, ఎందుకు అలా అరుస్తున్నావు? అయినా నా ఇంటికి వచ్చావేంటి అని చెప్పి గగన్ శరత్చంద్ర మీద మండిపడుతూ ఉంటే, అప్పుడు శరత్చంద్ర, ఆ రోజు నా కూతుర్ని నువ్వు నిజంగా ప్రేమించావా అని అడిగినప్పుడు నన్ను దెబ్బ కొట్టడానికే నా కూతుర్ని ప్రేమించినట్టుగా నటించానని, పెళ్ళి ఇష్టం లేదని చెప్పి పీటల మీద నుండి వెళ్ళిపోయావు కదరా, మరి ఇప్పుడెందుకు నా కూతురి మెడలో తాళి కట్టావు? ఈ విషయం గురించి నిలదీద్దామని వచ్చాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో గగన్ రాత్రి మత్తులో భూమి మెడలో తాళి కట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇక అలా గుర్తు చేసుకొని షాకింగ్గా భూమి వైపు చూస్తూ ఉంటాడు. భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది నీతో తాళి కట్టించుకుందన్న విషయం నాకు తెలిసిందో అప్పుడే దీన్ని చంపేయాలని అనుకున్నాను. కానీ నాలో ఉన్న తండ్రి మనసు దీన్ని చంపనివ్వలేదు. అందుకే దీన్ని నీ దగ్గరికే తీసుకువచ్చాను. అంత మాత్రాన ఇది నా దృష్టిలో బ్రతికున్నట్టు కాదు. నా దృష్టిలో భూమి ఎప్పుడో చచ్చిపోయింది. దీన్ని నువ్వు తగలబెట్టుకుంటావో పాతి పెట్టుకుంటావో నీ ఇష్టం అని చెప్పి శరత్చంద్ర భూమిని గగన్ కాళ్ళ దగ్గర పడేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శరత్చంద్ర అలా భూమిని గగన్ దగ్గరకు తోసేసి వెళ్ళిపోవడంతో భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక అలా భూమి ఏడుస్తూ ఉంటే, అమ్మ భూమి పైకి లేమ్మా అంటూ శారద భూమిని పైకి లేపుతుంది. అత్తయ్య అంటూ భూమి శారదను పట్టుకొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. రాత్రి మత్తులో నేను బావతో తాళి కట్టించుకున్నాను. నాన్న నన్ను చాలా అసహించుకుంటున్నాడు అత్తయ్య, నాకు చచ్చిపోవాలనుంది అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. దాంతో శారద, నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా? నువ్వేమీ తప్పు చేయలేదు. మీరిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు నువ్వు గగన్ భార్యవి, ఈ ఇంటి కోడలివి. ఎవరు కూడా ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరిని వేరు చేయలేరు అని చెప్పి నాకు చాలా ఆనందంగా ఉందమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక తర్వాత గగన్ మాత్రం సైలెంట్గా ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు శారద పూర్ణిని పిలుస్తూ, పూర్ణి, మీ అన్నయ్యని వదిన్ని ఇంట్లోకి తీసుకుని వెళ్ళాలి, హారతి తీసుకునిరా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు గగన్, ఒక్క నిమిషం అమ్మా, ఈ భూమిని నేను నా భార్యగా యాక్సెప్ట్ చేయను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో భూమి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడు శారద, రే గగన్, ఏం మాట్లాడుతున్నారా నువ్వు? రాత్రి భూమి మెడలో నువ్వు తాళి కట్టావు. ఇప్పుడు భూమి నీ భార్య. నువ్వు తనని భార్యగా ఒప్పుకోకపోవడం ఏంటి? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తను నీ భార్య అని చెప్పి శారద అంటూ ఉంటుంది. లేదమ్మా, భూమి ఈ ఇంట్లోకి రావడానికి నేను ఒప్పుకోను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో శారద గగన్ చెంప పగలగొడుతూ, భూమిని భార్యగా యాక్సెప్ట్ చేయనప్పుడు ఇంట్లోకి రానివ్వనన్నప్పుడు మరి నువ్వు భూమి మెడలో తాళి కట్టకుండా ఉండాల్సింది. ఈ విషయం ముందు ఆలోచించాల్సింది. నువ్వు కనుక ఇప్పుడు భూమిని ఇంట్లోకి రానివ్వకపోతే
నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని చెప్పి శారద గగన్ని బెదిరిస్తుంది. ఇక దాంతో గగన్, అమ్మ వద్దమ్మా, దయచేసి నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోవద్దు, నీ కోసం నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అమ్మ భూమి ఇలా రామ్మ అంటూ గగన్ని, భూమిని శారద పక్క పక్కన నిలబెడుతుంది. పూర్ణి హారతి తీసుకొని రావడంతో శారద భూమికి గగన్కి హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకొని వస్తుంది. ఇక అలా భార్యాభర్తలుగా భూమి, గగన్ ఇద్దరు కూడా ఇంట్లోకి అడుగు పెడతారు. మొత్తానికి నేను అనుకున్నట్టుగా మీరిద్దరూ జంటగా ఈ ఇంట్లో అడుగు పెట్టారు. నువ్వు నా కోడలివి అయిపోయావో, నాకిక ఏ బాధ లేదు అని చెప్పి శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత శారద భూమిని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి, అమ్మ భూమి, ఎప్పుడనగా తిన్నావో ఏంటో, వచ్చి భోజనం చేయమ్మా అని అంటూ ఉంటే, నాకొద్దత్తయ్య, ఆకలిగా లేదు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు శారద, రే గగన్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నీ భార్యకు నువ్వే భోజనం పెట్టాలి, ఇకపై తన బాధ్యత నీదే, తనను దగ్గరుండి నువ్వే ప్రేమగా చూసుకోవాలి, నాకు కిచెన్లో బోల్డ్ అంత పనుంది, తన చేత నువ్వే భోజనం తినేలాగా చెయ్యి అని అంటూ ఉంటే, అప్పుడు శారద, పూర్ణి, శివ వీళ్ళందరూ పక్కకు వెళ్ళిపోగానే గగన్ భూమి ప్లేట్లో భోజనం పెట్టి తిను అని చెప్పి అంటూ ఉంటాడు. వద్దు బావ, నాకు ఆకలిగా లేదు, నాకు ఏడుపు వచ్చేస్తుంది, నాన్న నన్ను అసహించుకుంటున్నాడు అని చెప్పి అంటూ ఉంటే, జరిగిపోయిన దాన్ని మనం ఎలాగో మార్చలేం కదా, కాబట్టి నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించకు, తిను అని చెప్పి త్వరలోనే అన్ని సమస్యలు తీరిపోతాయి అంటూ గగన్ భూమికి అన్నం కలిపి తినిపిస్తూ ఉంటే, భూమి ఎంతో ప్రేమగా గగన్ వైపు చూస్తూ గగన్ తినిపించే భోజనాన్ని తింటూ ఉంటుంది. ఇక చాటుగా ఉండి శారద ఇదంతా కూడా చూస్తూ ఆనందపడిపోతూ ఉంటుంది. చూసావా పూర్ణి, ముందు మీ అన్నయ్య భూమిని అసలు ఇంట్లోకే రానివ్వనని, తనని భార్యగా యాక్సెప్ట్ చేయనని అన్నాడు, కానీ ఇప్పుడు భూమి కనిపించేసరికి వాడి మనసు ఎలా కరిగిపోయిందో చూసావా, భూమికి ప్రేమగా ఎలా గోరుముద్దలు తినిపిస్తున్నాడో చూసావా, వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటే, అప్పుడు పూర్ణి, అమ్మ నువ్వు కావాలని గగన్ అన్నయ్యని భోజనం పెట్టమని చెప్పావు కదా, వాళ్ళిద్దరిని కలపడం కోసమే ఇలా చేసావు కదా అని అంటూ ఉంటే, అవునే అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అమ్మ మొత్తానికి నువ్వు అనుకున్నట్టుగా భూమి నీ కోడలు అయిపోయింది, మరి నాకు ఇష్టమైన గులాబ్ జామ్ చేయొచ్చు కదా అని అంటూ ఉంటే, ఒక్క గులాబ్ జామ్ ఏంటే, చాలా రకాల స్వీట్స్ చేస్తాను, ఈరోజు నా కోడలు నా ఇంటికి వచ్చింది అని చెప్పి శారద ఎన్నో రకాల స్వీట్స్ చేస్తూ ఉంటుంది. ఇక మొత్తానికి ఆ విధంగా శారద అయితే భూమిని కోడలుగా ఒప్పుకొని గగన్ భార్యగా తనని మహారాణిలాగా చూసుకుంటూ ఉంటే, గగన్ కూడా భూమిని తన భార్యగా ఒప్పుకొని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.